నమస్కారం అండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దీన్ని ఎలా తగ్గించుకోవాలా అనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అండర్స్టాండింగ్ రావాల్సింది ఏంటంటే ఈ హార్మోనల్ రెగ్యులేషన్ అనేది ఒక ప్రక్రియలో ప్రాపర్ టైంకి జరిగితేనే దాని బెనిఫిట్స్ అనేవి వస్తాయి. మరి దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అయ్యేది బ్రెయిన్ దగ్గర నుంచి. దానికి ఫస్ట్ స్టిమ్యులస్ ఆర్ ఇనిషియేషన్ అనేది జరిగేది ఆ బ్రెయిన్లో ఎక్కడైతే ఆ స్టిమ్యులేషన్ జరుగుతుందో దాని విధంగా వివిధ రకాల హార్మోన్స్ బాడీలో శరీరం అంతా కూడా రిలీజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇది ప్రాపర్గా రెగ్యులేట్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హైలైట్ చేయాల్సిన అంశము మనకి నిద్ర. ఈ నిద్ర అనేది ప్రాపర్గా పడుకోవాలి. రికమెండెడ్ లెవెల్స్ ఆఫ్ స్లీప్ ఏంటంటే అరౌండ్ 7 to 8 hours, స్టార్టింగ్ ఫ్రమ్ 10 నుంచి మార్నింగ్ 5 to 6 మధ్యన నిద్ర అనేది పోవాలి. ఒక అడల్ట్ పర్సన్కి అరౌండ్ 7 to 8 hours అనేది మ్యాండేటరీ స్లీప్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఈ స్పెసిఫైడ్ టైమింగ్స్లో. ఇది ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే చాలామంది నైట్ షిఫ్ట్లు చేసిన తర్వాత నేను పడుకుంటున్నాను కదా, బహుశా 10 గంటలు పడుకుంటున్నాను కదా, నాకెందుకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అనే క్వశ్చన్ రాకుండా ఉండడానికి ఆ క్లారిటీ కోసం చెప్తున్నాను. నార్మల్ టైమింగ్ ఆఫ్ స్లీప్ 10 నుంచి మార్నింగ్ 5 to 6 వరకు. అలా చేసిన దానివల్ల బాడీ మీద ఏవైతే హార్మోనల్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఇవి సమంగా జరుగుతాయి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎందుకంటే ఆ రెగ్యులేషనే అలా ఉంటుంది. డే అండ్ నైట్కి ఒక్కొక్క హార్మోన్ ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది కాబట్టి అదే విధంగా పనిచేసినప్పుడే మన బాడీ మీద ఎటువంటి తీవ్రతమైన ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా హార్మోన్స్కి కావాల్సింది ఏంటంటే కాస్త అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, కొలెస్ట్రాల్ మొత్తం తగ్గించేదానికి మేము ప్లాన్ చేస్తుంటాం డాక్టర్లు కానీ కాస్త అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటేనే హార్మోన్స్ తయారవుతాయి. ఆ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ డాక్టర్ గారు నిర్ణయిస్తారు, మీరు నిర్ణయాల్సింది కాదు. డాక్టర్ నిర్ణయాన్ని ప్రకారం మీరు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ కొలెస్ట్రాల్ని రెగ్యులేట్ చేయడానికి కాస్త అమౌంట్ ఆఫ్ అమినో యాసిడ్స్ అండ్ ఫ్యాట్స్ కావాలి. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇక్కడ 3 కాంపోనెంట్స్ గురించి నేను మాట్లాడాలి. ఈ డైట్లో కార్బోహైడ్రేట్ అనే సబ్స్టెన్స్ బ్రెయిన్కి చాలా అవసరం. కంప్లీట్లీ కార్బోహైడ్రేట్ మీద డిపెండ్ అయ్యే ఏరియా బ్రెయిన్. సో అందుకోసం కార్బోహైడ్రేట్ కొంత మోతాదులో కావాలి, అలాగే ప్రోటీన్ అనే కంటెంట్ కొంత మోతాదులో కావాలి, అలాగే ఫ్యాట్ కంటెంట్ అనేది కూడా కావాలి. మీకు ఉన్న సమస్యలు బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, హైపర్టెన్షన్, హార్ట్ డిసీజ్ ఇలాంటివి ఉన్న బట్టి మీ డాక్టర్ గారు నిర్ణయిస్తారు ఎంత లెవెల్లో మీ ఫ్యాట్స్ అనేవి మెయింటైన్ కావాలి, ఎంత లెవెల్లో మీ కొలెస్ట్రాల్ అనేది మెయింటైన్ కావాలి, ఎంత లెవెల్లో మీరు ప్రోటీన్ తీసుకోవచ్చని. ఇవన్నీ ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసిన విధంగా తీసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా మీకున్న ప్రాబ్లమ్స్ని కూడా ఎక్కువగా ప్రాబ్లం డీవియేట్ కాకుండా కూడా మనం హార్మోనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు. అలాగే ప్రాపర్గా హైడ్రేషన్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి కెమికల్ సబ్స్టెన్సెస్ కాబట్టి వీటిల్లో లిక్విడ్ అనే ఫామ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైడ్రేషన్ లేని చోట హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఈ వాటర్ ఇంటేక్ కూడా అరౌండ్ 3 to 4 liters పర్ డే కంపల్సరీ కన్జంప్షన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనం గమనించుకోవాల్సింది ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేసిన దానివల్ల బ్రెయిన్లో వివిధ రకాల బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్ కారణంగా హార్మోనల్ రెగ్యులేషన్ మెయింటైన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో ఇలాంటివన్నీ చేసిన దానివల్ల మనము హార్మోన్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా కాపాడుకుంటూ దీని ద్వారా వచ్చే మెటబాలిక్ డిసీజెస్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. తీవ్ర పరిణామాలకు గురి కాకుండా మనం హ్యాపీగా హెల్తీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. నమస్తే.